ఉపాధి హామీ పథకం అన్నటువంటిది మొదట్లో పని లేని వాళ్ళకి పని కల్పించడం. ఏడాది మొత్తం మీద ఒక పంట పండే ఏరియాల్లో 100 రోజులు పని ఉంటది. కూలీలకి, రైతు కూలీలకి. మిగతా రోజులంతా ఖాళీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంకొక 100 రోజులు పనిని ప్రభుత్వం కల్పించడం అనేది ఉపాధి హామీ లక్ష్యం. అదే 200 రోజులు ఉండే చోట ఒక 50 రోజులు, 100 రోజులు ప్రభుత్వం కల్పించడం అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ నడుస్తూ వచ్చింది. అయితే క్రమంగా ఆ ఉపాధి హామీ అనేది నామకే వాస్తే పెట్టేసి ఓ రూ. 50, రూ. 100 ఇచ్చేసేసి కాంట్రాక్టర్లు తినేయడం, రాజకీయ నాయకులు తినేయడం, ఏ పని చేయకుండా డబ్బులు కొంత ఇస్తూ ఉండటం, ఇట్లా అలవాటైపోయేటప్పటికి పనులు చేయడానికి మనుషులు దొరక్క వ్యవసాయం సర్వనాశనమైంది. చివరికి రైతులు పంటలు వేయడం మానేసేసి కౌలుకిచ్చుకునే పరిస్థితి వచ్చింది. కౌలు రైతులకు కూడా కూలీలు దొరకని పరిస్థితి వచ్చింది. దాంతో పాటు పట్టణాలలో కూడా భవన నిర్మాణ కార్మికులు దొరకని పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఉపాధి హామీని తీసేయాలి, రద్దు చేయాలి అంటే రైతులు ఎక్కువ, బిల్డర్లు ఎక్కువ, అంటే వాళ్ళిద్దరూ తక్కువే రైతు కూలీలతో పోల్చుకుంటే, భవన నిర్మాణ కార్మికులతో పోల్చుకుంటే. కాబట్టి ఇక తప్పనిసరి ఏది వీళ్ళు లక్షలు కాదు కోట్లలో ఉంటారు, వాళ్ళు వందలు వేలల్లో లక్షల్లో ఉంటారు రైతులు. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ కాబట్టి వీళ్ళ ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఓసారి బియ్యం ఇచ్చాక తీసేస్తారు, ఇప్పుడు రేషను తీలేరు కదా. అట్లాగే ఉపాధి హామీ కూడా కొనసాగుతూ వస్తుంది. దాని మీదన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు తెలుగుదేశం కానీ, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు. అవసరమైనంత మేర ఉపాధి హామీ ఉండాలి తప్పించి అవసరం లేకుండా ఊరికినే అంకె ఇన్ని రోజులు తెప్పించుకున్నామన్న పేరుతో వేగ్గా వద్దు అన్నటువంటిది వాదిస్తూ వచ్చేవాళ్ళు. బట్ అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చాక అది తగ్గిపోయింది. ఉపాధికి పని గంటలు అంటూ ఒక నెగిటివ్గా స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. చంద్రబాబు 18 నెలల పాలన ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలకు కోతపడింది. జగన్ టైంలో వచ్చేటప్పటికి 21.37 కోట్ల పని దినాలు ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య వస్తే ఇప్పుడు 15.8 కోట్ల పని దినాలే కల్పించారన్నది. ఇందులో 2 కోణాలు ఉన్నది. ఒకటి, అవినీతి రహితంగా జరగాలి. ఇదివరకు ఏంటంటే ఈ ఉపాధి హామీ కూలీల ఆధార్ కార్డుల దగ్గర పెట్టుకుని, ఉపాధి కార్డుల దగ్గర పెట్టేసుకుని వీళ్ళు దొంగయి వాడేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తుంది. దాంతో దొంగై ఇప్పుడు కుదరట్లేదు, అందువలన ఆగినాయి ఒకటి. రెండవది, ఉపాధి హామీ డ్రామాలు ఇప్పుడు కుదరట్లేదు, అందువలన కూడా తగ్గినాయి.